ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం కాబోతున్నాడు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో డిప్యూటీ పీఎం కాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే సర్దుకోబోతున్నాడు. అంటే ఆయన సర్దుబాటుకి ఓకే చెప్పాడు. నారా లోకేష్ ఈ ఉగాదికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది వైసీపీ నాయకులు ఓపెన్గా చేస్తున్న ప్రచారం. నారా లోకేష్ ఉగాదికి ప్రమాణ స్వీకారం చేస్తాడని ముహూర్తం వైసీపీ పెట్టడం ఏంటి? ఒకవేళ నారా లోకేష్ సీఎం అవుతున్నాడు అనుకుంటే కూటమి నాయకులు ముహూర్తాన్ని అనౌన్స్ చేస్తారు, టీడీపీ నాయకులు ముహూర్తాన్ని అనౌన్స్ చేస్తారు. కానీ వైసీపీ అనౌన్స్ చేయటం ఏంటి? అంటే నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యతని వైసీపీ ఏమైనా తీసుకుందా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్తరాజేంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మీ అబ్బాయికి అన్న ప్రశ్న మీరే చేస్తారా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఇంకెవరైనా చేస్తారా? అంటే ఇప్పుడు మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఈ విధమైన ఒక ప్రజల్లోకి చర్చ జరిగే విధంగా దీన్ని తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ. దాని బ్యాక్డ్రాప్ ఒకసారి మనం చూసినట్టయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్ళి సెంట్రల్లో వెళ్ళారు. సరే, ఆయనకి ఏ పదవి ఇస్తారో ఈ సెకండరీ. నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? దానికి ఇంకొకటి స్టెప్ వాళ్ళ అబ్బాయిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అక్కడ అయింది కదా, మరి ఎన్డీఏకి సెంటర్లో కుడి రైట్ హ్యాండ్ అంటే చంద్రబాబు నాయుడు, నితీష్. సో ఆయనకి ఆఫర్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే ఊహాగానాలు. ఈ ఊహాగానాలు వెనక వ్యూహాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం ముందు దీన్ని చెప్పుకొని. సో దీన్ని ఏం చేశారు? అదే సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేస్తారు లోకేష్ బాబు ప్రమాణ స్వీకారం మీరు చెప్పినట్టు. ఎందుకంటే నితీష్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా సీఎం అంటే అదే కేంద్ర మంత్రి అంటే బాగోదు కాబట్టి డిప్యూటీ పీఎం అని పెట్టారు. అయితే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు పిఎంఓ డిప్యూటీ పిఎంఓ ఇంకొకటో అవ్వాలి అని అనుకొని ఉంటే నేను చిన్నప్పుడు 1996, 97లోనే అయి ఉండేవాడు. ఎన్డీఏ కన్వీనర్ గా దేశాన్ని ఒక చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లోనే నాకు రాష్ట్రం ముఖ్యం, నాకు ఇప్పటికీ రాష్ట్రం ముఖ్యం అని ఒక డెసిషన్ తీసుకున్నాడు. రెండో అంశం, ఇది ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు? ఇందులో కుట్రకోణం ఉందా, వ్యూహం ఉందా అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు నేను సాయి రెడ్డి మాటల దగ్గర నుంచి మొదలు పెడతా వ్యవహారం. విజయసాయి రెడ్డి గతంలో ఒక సందర్భంలో ఓపెన్ స్టేట్మెంట్ జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా మోకాలు యాత్ర చేసినా చీఫ్ మినిస్టర్ కాలేడు, గెలవాలి అంటే కూటమి విచ్ఛిన్నం చేయాల. కూటమి ఉన్నంత కాలం జగన్ రెడ్డి గారు అయ్యే ప్రసక్తి లేదు. కూటమి విచ్ఛిన్నం చేయాలి అంటే జగన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కోటరీ సరిపోదు, అది విచ్ఛిన్నం అయితేనే ఆయన అవుతాడు. లోకేష్ సీఎం కాబోతున్నాడనే ప్రచారం వెనకాల విజయసాయి రెడ్డి సలహాలో ఉన్న నిగూఢత్వం వ్యూహం. సో దాన్ని రియలిస్టిక్ గా అన్నాడు ఆయన, అయి ఉండొచ్చు. వీళ్ళు దాన్ని పట్టుకొని ఆ విధంగా వ్యూహాలు పన్నటం మొదలుపెట్టారు. వ్యూహాలు ఏంటి? ఎన్డీఏ కూటమి, మరీ ముఖ్యంగా జనసేనని టీడీపీని విడగొట్టాలి. కమ్మ కాపు విడగొట్టాలంటే ఎట్లా విడగొట్టాలా? కమ్మ కాపు ఒక పాయింట్, అది ఒక యాంగిల్. అది కమ్మ కాపు విడగొట్టాలి. అది ఒక యాంగిల్లో అంబటి రాంబాబును ముందు పెట్టి ఒక నాటకం రత్తి కట్టించే ప్రయత్నం చేశారు. అరే ఆల్ ఆఫ్ ఏ సడన్ కాపు నాయకుడు ఎట్లా అయ్యాడండి అంబటి రాంబాబు. ఈ మాట అనంలోనే కాపు వాళ్ళంతా చిర్రెత్తుకొచ్చింది. ఈయనంటే కాపు నాయకుడు అంట. వాళ్ళు గరం అయ్యారు. అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలా. యాక్సెప్ట్ చేస్తారు సార్? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తిని కాపు నాయకుడిగా కాపులు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంది? ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు అరెస్ట్ అయిన వెంటనే చాలా విషయం తెర మీదకి కాపు నాయకుడు అవతారం ఎట్లా ఎత్తాడు? అండ్ వాట్ ఇస్ దిస్? అంటే ముఖ్యమంత్రిని తిరిగితే అరెస్ట్ చేయకుండా నాగబాబు గారు చెప్పారు, అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారు. అంటే ముందు కాపు కమ్మలకి మధ్య స్ప్లిట్ తీసుకురావాలా. అంటే ఈ మాటకు వస్తే నేను ఇంకొద్దిగా యాడ్ చేయాల్సి వస్తే ఎలక్షన్ కి ముందు కూడా ఒకసారి మనం చూసినట్టయితే జనసేన సీట్లు సర్దుబాటు విషయంలో కాంప్రమైజ్ అయితే, ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు జనసేన వాళ్ళు? రాష్ట్రంలో అధికారంలోకి రావాలి కూటమి, ఫస్ట్ అధికారంలో కూటమి రావాలా, జగన్ రాకూడదు అన్న ఒక స్టాండ్ మీద కాంప్రమైజ్ అయ్యారు సీట్లు.
ఆ సందర్భంలో కూడా కాపుల్ని ముందు పెట్టి కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి కానీ ఈయన వాళ్ళకి దాసోహం చేస్తున్నాడు అని అప్పటి నుంచి మొదలుపెట్టారు. అవును, అది వర్కౌట్ అవ్వాలా. వర్కౌట్ కాకపోగా ముద్రగడ పద్మనాభం పేర్లు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయాడు. ఇది వర్కౌట్ అవలా. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి మాటలను ఆదర్శంగా తీసుకుంటే ఇప్పుడు స్ప్లిట్ చేయాలా. రకరకాల వ్యూహాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు స్ప్లిట్ చేయాలంటే ఇప్పుడు కాపు విషయంలో అంబటి రాంబాబు విషయంలో ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ కూటమిని ఎలా విచ్ఛిన్నం చేయాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి కదా కాపు నాయకుడు, మరి ఎప్పటికీ ఆయనకి సీఎం ఇవ్వరా అని కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా లోకేష్ని సీఎం చేస్తున్నారు. అంటే లోకేష్ని సీఎం చేస్తున్నారు అంటే అది పింక్ డైమండ్ కనుక పింక్ డైమండ్ అని అసలు డైమండే లేదని ఎట్లా అయితే అబద్ధం చెప్పారో, లోకేష్ని సీఎం చేస్తున్నారంటే ఇక్కడ కాపు వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావట్లేదని కొంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వాలా. అది అయితే స్పిట్ రావాలా. అంటే పై స్థాయిలో నమ్మకపోయినా కింది స్థాయిలో క్యాడర్లో గందరగోళం. అరే, ఒక మాటని 10 సార్లు రోజు చెప్తుంటే కింద స్థాయి వాళ్ళు అవును కదా అని అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే బాబాయ్ హత్య కేసులో నారాజుర రక్త చరిత్ర అంటే అప్పట్లో కొంతమంది నమ్మేశారు. అంటే కౌంటర్ ఎఫెక్టివ్గా చేయకపోతే నమ్మే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. సార్, మామూలుగా హిందువుల్లో ఉన్న నమ్మకం ఏంటంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు. వీళ్ళు పదే నారా లోకేష్ సీఎం అంటే ఏదో సీఎం అయి కూర్చుంటారా? వాళ్ళు అన్న అనకపోయినా అవుతాడు, అది వేరే విషయం. ఎప్పుడు అనేది క్వశ్చన్. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నటువంటి అంశం. అబ్రివేషన్ ఒకటి. రెండోది, లాస్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని కూటమిని ఎన్నుకున్నది ఎందుకు? అప్పుడున్న ఛాలెంజెస్లో అమరావతి రెడీ అవ్వాలన్నా, పోలవరం రెడీ అవ్వాలన్నా, విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ వికాసం వైపు నడవాలన్నా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం అవసరం అని ప్రజలు నమ్మి అత్యంత మెజారిటీతో గెలుపొందించారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటం, గతంలో జరిగిన అవకతవకల్ని వెలికి తీయటం, డెవలప్మెంట్ చేయటం, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంకా బెటర్గా చేయటం, ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున తీసుకురావటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచటం, సంపదని సృష్టి చేయటం, ఇవన్నీ ప్రధానమైన ఆయన ముందున్నటువంటి ఛాలెంజెస్, అంశాలు. ఆ విధంగా ముందుకెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని లోకేష్ బాబుకో ఇంకొకరికో వదిలేసి సెంట్రల్కి వెళ్తారు అని అది సాధ్యం కాదు. అది ఎందుకంటే ఆయన స్టేట్ ఫస్ట్. ఎలాగైతే ట్రంప్కి అమెరికా ఫస్ట్ అని నినాదం తీసుకున్నారో, ఎలాగైతే మోడీ గారు ఇండియా ఫస్ట్ అని నినాదం తీసుకున్నారో, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడున్న దాన్ని చక్కదిద్ది మెరుగైన ఫలితాలు తీసుకురావాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ టైంలో నెక్స్ట్ ఎలక్షన్ వరకు లోకేష్ సీఎం అవుతాడని, అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈ కామెంట్స్ చేయటం వల్ల ఈ వ్యూహం కూడా వర్కౌట్ అవ్వదు అనేది వాళ్ళు లేటుగా గ్రహిస్తారు. కాకపోతే ఇది ప్రచారంలోకి తీసుకెళ్ళటం వల్ల స్ప్లిట్ చేసే కుట్ర కోణం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతే తప్ప స్టేట్ మారి ఆయన వెళ్ళే పరిస్థితి లేదు, స్పష్టం అది. థ్యాంక్ యూ.